7 దశాబ్దాల దరిద్రాన్ని 5 ఏళ్లలో మార్చలేం. ఓ ప్రయత్నం ప్రారంభించాం, అది అప్రతిహాతంగా కొనసాగాలి. కాశ్మీర్ లోయలో ఒక రకంగా పాకిస్తాన్లో ఉన్న ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుందో అట్లాంటి మనస్తత్వమే ఉంటుంది. భారత్కి వ్యతిరేక భావజాలంతో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇవాళకి వాళ్ళ మారిపోరు. బట్ ఆర్టికల్ 370, 35A పక్కన పెట్టిన తర్వాతన వాళ్ళల్లో వచ్చినటువంటి మార్పు కొంత ఆశాజనకం. అంతకుముందు ఎలక్షన్లు అంటే 4%, 5% ఓట్లు వేసే దశ నుండి మొన్నటిసారి 50% వరకు ఓట్లు వేసిన పరిస్థితి. డెమోక్రసీ వైపుకి వెళ్తున్నారు. అయినా భారతదేశపు మూలాలున్న పార్టీలు కాకుండా వేర్పాటువాద పార్టీ లేదా వేర్పాటువాద నేతల్ని గెలిపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ఒక్కటైతే ఇంకో పక్కన PDP పరోక్షంగా మద్దతిస్తుంటే, జైలు నుండి బయటకు వచ్చినటువంటి స్వతంత్ర అభ్యర్థి అనాలా, లేకపోతే కనుక అవామీ ఇత్తిహాద్ పార్టీ AIP చీఫ్ లోక్సభ ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ తాజాగా తను కూడా INDIA కూటమికి మద్దతిస్తానని ప్రకటించారు. తద్వారా కాశ్మీర్లో వేర్పాటువాదులంతా ఒక్కటవుతున్నారు. అదే సందర్భంలో రాబోయేటటువంటి ఎన్నికలకి అదే అతిపెద్ద ఛాలెంజ్ కాబోతోంది.